జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి శాంసంగ్ మొబైల్స్లో శాంసంగ్ ఇంటర్నెట్ అని మీరు సెర్చ్ చేస్తే మనకి శాంసంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్ వస్తుంది. మీరు ఏ డివైస్లో ఉన్నా ఇది సెర్చ్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేస్తే మనకి బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం యూట్యూబ్ సెర్చ్ చేసామనుకోండి, యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కూడా నేను సేమ్ ఏదో ఒక వీడియో తీసుకున్నాను. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇది ప్లే అవుతుంది కదండి. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను, ఇక్కడ కూడా ఆగిపోయింది. సో ఇది ఆగకుండా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవ్వాలి, ఆడియో వినాలి, వేరే పని చేయాలి అనుకుంటే ఏం లేదండి, చాలా చిన్న ఆప్షన్ ఉంటుంది. మీరు బ్రౌజర్లోకి ఈ బాటంలో చూస్తే ఇలా 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ బ్రౌజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. బ్రౌజర్ సెట్టింగ్స్లోకి వెళ్తే యూజ్ఫుల్ ఫీచర్స్ అని ఉంటుంది. అందులో మనకి వీడియో సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ ప్లే బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది. మీరు చూస్తే బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంది, చూసారా? దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని బ్యాక్ రండి. జస్ట్ ఇక్కడ యూట్యూబ్ ప్లే చేయండి, ఏదో ఒక వీడియో. టాపిక్లోకి వెళ్ళే ముందు లైక్ చూసారా, నేను బ్రౌజర్ క్లోజ్ చేశాను, సబ్స్క్రైబ్ చేయండి. అయినా కూడా నాకు ఆడియో అయితే ప్లే అవుతుంది. ఇక్కడ చూసారా, ఆడియో ప్లే అవుతుంది. కామెంట్స్లో పెట్టండి. సో సేమ్ అర్థం చేసుకుంటే అలాగే మీరు నెక్స్ట్ వీడియో